నందికొట్కూరు పట్టణంలోని దాదాపు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నందమూరి అభిమానులందరూ కూడా ఈ సినిమా ఇంకో లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారు. చరిత్రలో నిలిచిపెట్టేటువంటి సినిమాలలో భాగంగా ఈ డాకు మహారాజ్ కూడా చూడముచ్చటగా ఉంది. దాదాపుగా మనకు సంక్రాంతి పండుగ ముందస్తుగానే వచ్చింది. కుటుంబ సమేత పరంగా వచ్చి సినిమాలు అందరూ కూడా తిలకించవచ్చు. దాదాపుగా ఎన్ని సినిమాలు వచ్చినా ఎందరు బడా బడా హీరోలు వచ్చినా కూడా మా డాకు మహారాజ్ మా బాలయ్య బాబుకు ఎదురు లేదు అంటున్నటువంటి నందమూరి అభిమానులు, అదేవిధంగా నందికొట్కూరులో ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మాకు సంక్రాంతి పండుగ ముందస్తుగానే మేము జాతర చేసుకుంటున్నాము. ఈ జాతరలో భాగంగానే నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీరామ టాకీస్ రిలీజ్ అయినటువంటి డాకు మహారాజు వేలాది మంది అందరూ కూడా వచ్చి ఇక్కడ తిలకిస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ ముందస్తుగానే ఏదైనా సరే చుట్టాలు వచ్చి మనం ఏదైనా సరే ఇంట్లో చేసుకున్నటువంటి పండుగ కంటే థియేటర్లోనే మాకు ఒక రోజు ముందుగానే మాకు పండుగ స్టార్ట్ అయిందని చెప్పేసి అభిమానులు అయితే తెలియజేస్తారు. ఒకసారి వారితో మనం మాట్లాడించి ఒక సినిమా గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. సినిమాలో ఉన్నటువంటి ఒక చిన్నారి సాంగ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైలాగ్ వర్షన్ కానివ్వండి, నందమూరి అభిమానులకు మరొక మారు పేరుగా ఉన్నటువంటి సినిమా. ఏదైనా సరే సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక డైలాగ్ వర్షన్ చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా అంటున్నటువంటి నందమూరి అభిమానులు. ఒక్కసారి వారితో మనం మాట్లాడించి ఈ సినిమా గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. మా బాలయ్య వయసు ఎంత మీద పడుతున్నా ఎంగుగా నటిస్తున్నాడు. మాకు నందమూరి అభిమానులకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మాకు ఈ రోజే సంక్రాంతి పండుగ వచ్చింది అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందన్న. జై బాలయ్య, జై జై బాలయ్య. స్టోరీ ఎలా ఉందంటారు? స్టోరీ చాలా బాగుంది అన్న. చిన్న పాప సెంటిమెంట్ బాగా పంపినాడు. బాలయ్య చాలా యాక్టివ్ గా ఎనర్జీగా యాక్టింగ్ చేసినాడు. బాబీని మేము చాలా గౌరవిస్తున్నాం అన్న. బాలయ్యతో మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలని మేము కోరుకుంటున్నాం. సాంగ్స్ డైలాగ్స్ ఎలా ఉన్నాయంటారు అన్న? దబిడి దబిడి సాంగ్ చాలా హైలైట్ ఉంది అన్న. స్టెప్పులుగా బాలయ్య చాలా యూత్ గా డాన్స్ చేస్తున్నాడు అన్న. మాకు చాలా సంతోషం ఉంది. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ డూపర్ హిట్ సంక్రాంతి బాలయ్య. సంక్రాంతి జై బాలయ్య. సంక్రాంతి మడగారంటే జై బాలయ్య. నరసింహనాయుడు జై బాలయ్య. సూపర్ హిట్ జై బాలయ్య. నందికొట్కూరు బాలకృష్ణ అసోసియేషన్. మాకు సంక్రాంతికి మంచి పండుగ ఫ్యామిలీ బాలయ్య బాలయ్య మాకు ఇంత అంటే అసలు మేము ఊహించుకోవాలి ఈ సినిమా ఎట్లుంటుందని. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ గారికి చాలా థ్యాంక్స్ అండి. బాలయ్యని ఇంత ఫ్యామిలీ సినిమాతో హైలైట్ సూపర్ భయ సినిమా మాకు ఎక్స్ట్రాడనరీ. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మంచి సినిమా. నందమూరి ఫ్యాన్స్ నువ్వు డైలాగ్స్ గురించి అందరు చూడాలి. డోంట్ వరీ, దిస్ ఇస్ బాలయ్య ఎన్బికే 109 మేము కూడా కోరుకుంటున్నాం. నందికొట్కూరు ఫ్యాన్స్ డాకు మహారాజ్ దాంట్లో ఆ పాప అది పాట ఉంది చూడు, అది ఒక హైలైట్. ఇంకోటి గుర్రం మీద బాలయ్య బాబు పోతున్నాడు చూడు, అది ఫైట్ సీన్స్, అది హైలైట్. ఇంకోటి ఏదైనా కానీ సెంటిమెంట్ పరంగా కానీ, అటు స్టోరీ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఏదైనా కూడా ఎన్బీకి ఎవ్వరు అంటే మాకేం ఫ్యాన్స్ మధ్యన ఏమి లేదన్నా. నిన్ననే రిలీజ్ అయింది గేమ్ చేంజర్ ఒకటి, రేపు వెంకీ బాబుది వస్తుంది. కానీ మాకు ఎటువంటి తారతమ్యాలు ఏమీ లేవు. కాకపోతే నందికొట్కూరు అంటే శ్రీరామ టాకీస్ అంటే ఒక నందమూరికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్న. ఈ రాయలసీమ గడ్డ అంటే బాలయ్య బాబు అడ్డన. నందమూరి ఫ్యాన్స్ కానీ, ఒక నందమూరి వంశానికి కానీ, నందమూరి హీరోస్కి కానీ బాలయ్య బాబు, ఈ నందమూరి వంశం అంటే రాయలసీమకి ఒక ప్రత్యేకత. సినిమా ఎలా ఉందంటారు? సినిమా ఇంకా చెప్పకూడదు అన్న. సినిమా గురించి బాలయ్య అంటేనే వేరే లెవెల్. ఇంకా అంటే మిగతా సినిమాలు అఖండ అలాంటి సినిమాలు చూసిన తర్వాత డాకు మహారాజ్ ఎలా ఉందంటారు? అఖండ అదొక బ్లాక్ బాస్టర్, ఒక వేరే లెవెల్ లెజెండ్ కానీ, అఖండ కానీ ఒక మాస్ అంటే బాలయ్య అంటేనే మాసు. ఇంకొకటి ఏదైనా సరే డైలాగ్స్ అంటే బాలయ్య. డైలాగ్స్తో పాటు సినిమా ఒక సెంటిమెంట్స్ కానీ, తర్వాత డైలాగ్ డెలివరీ కానీ, సెంటిమెంట్స్ అయితే చాలా బాగుంటాయి బాలయ్య బాబులోని. స్టోరీ కానీ చాలా మంచిగా ఉంటుంది. అన్నీ అంటే వేరే కాకుండా ఒక మెసేజ్ పరంగా కానీ అన్నీ బాగుంటాయి అన్న. బాలయ్య బాబుది డైలాగ్ ఉందన్న, ఒక డైలాగు అందరూ అది బాలయ్య బాబు డైలాగ్స్ అంటేనే వేరే లెవెల్ ఉంటుంది. డైలాగ్ ఒకటి ఉందన్న, అందరూ చెప్తాడు దీంట్లో బాలయ్య. చదవడంలో మీరు
మాస్టర్ చేసి ఉంటారేమో కానీ నేను చంపడంలో మాస్టర్ చేసిన అంటాడన్న. ఆ డైలాగ్ వేరే లెవెల్ అన్న. మొత్తానికైతే ఈ సంక్రాంతికి బాలయ్య బాబు మంచి సినిమా ప్లస్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలన్న. ఇది ఆల్రెడీ అయిపోయింది హిట్. ఇంకా ఈ సంక్రాంతి మాత్రం బాలయ్య బాబుదే అన్న. నందమూరి ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకోదగ్గ విషయం ఇది. అటువంటి సినిమా ఇచ్చినందుకు బాలయ్య బాబుకి కానీ డైరెక్టర్ బాబీకి కానీ కొల్లి బాబీకి కానీ ధన్యవాదాలు. స్టోరీ చాలా బాగుంది. బాలయ్య బాబు మంచి స్టోరీ కొట్టారు. ఈసారి సంక్రాంతి పండుగ బాలయ్య బాబుది, బాలయ్య అభిమానులదే. యాక్షన్ స్టోరీ తీరు